ఒకప్పుడు 50,000 వరుసలున్న ఒక పెద్ద ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలంటేనే భయం వేసేది కదా? అవును. ఎక్కడ తప్పుబోతుందో అని గంటల కొద్ది వెతికేవాళ్లం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు అంటే గత నెలలో సేల్స్ ఎందుకు తగ్గాయి అని ఆ షీట్ని అడిగితే చాలు, అది వెంటనే సమాధానం చెప్తుంది. రైట్. అంటే డేటాని కేవలం చదవడం పోయి ఏకంగా డేటాతో మాట్లాడే రోజులొచ్చేశాయి. మన దగ్గర ఉన్న సోర్సెస్ కూడా ఇదే చెప్తున్నాయి. 2027 నాటికి డేటా ఎనలిటిక్స్ రంగం పూర్తిగా మారిపోతోంది. ఖచ్చితంగా మారిపోతోంది. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఏఐ అనేది కేవలం మనమిచ్చిన నంబర్లు లెక్కించే ఒక క్యాల్కులేటర్లా కాకుండా తనకంతట తానే తెప్పులు వెతికి సరిదిద్దే ఒక అకౌంటెంట్లా ఎలా మారుతోంది? అసలు ఈ ఏజెంటిక్ ఏఐ వెనుక ఉన్న మెకానిజం ఏంటి? వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈజ్, మునుపు డేటాను విశ్లేషించాలంటే కోడింగ్ మీద పూర్తి పట్టుండాలి. కాని ఇప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ క్వెరీయింగ్ ద్వారా అంటే మామూలు ఇంగ్లీష్లో అడగొచ్చా? అవును, మామూలు ఇంగ్లీష్లోనే ప్రశ్నలు అడగొచ్చు. ఇదిలా పనిచేస్తుందంటే, ఒకప్పుడు సేల్స్ ఎందుకు పడిపోయాయో వెతకడానికి ఒక అనలిస్టుకు రోజుల సమయం పట్టేది. నిజమే, చాలా టైం తీసుకునేది. కానీ ఇప్పుడు జనరేటివ్ బిఐ ఆ డేటాను సెకండ్లో విశ్లేషించి ఆ సౌత్ రీజియన్లో వర్షాల వల్ల డెలివరీలు లేట్ అయ్యాయి, అందుకే సేల్స్ తగ్గాయని ఒక వాక్యంలో స్పష్టమైన కారణం చెప్పేస్తుంది. ఓ వావ్! అవును. అంటే ఇది కేవలం నంబర్లతో చార్టులు గీయడమే కాకుండా ఆ చార్ట్కు వెనకున్న అసలు కథను సాధారణ భాషలో ఒక రిపోర్ట్లా ఇచ్చేస్తుంది. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఎవరైనా సరే ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండా కేవలం సాధారణ భాషలో డేటాను ఇంత సులువుగా విశ్లేషించగలిగితే నాకు అర్థమవుతోంది మీరేమడగబోతున్నారో. అదే, ఇక భవిష్యత్తులో డేటా అనలిస్ట్ల అవసరం పూర్తిగా తీరిపోయినట్లేనా? ఇదంతా చూస్తుంటే అసలు ఆ వృత్తికి భవిష్యత్తుంటుందా అన్న సందేహం వస్తోంది. పైకి అలానే అనిపించినా అసలు కథ వేరే ఉంది. ఏఐ మనుషులను భర్తీ చేయట్లేదు, కేవలం పాత పద్ధతులను మారుస్తోంది అంతే. ఓకే, ఎలాగంటారు? ఏఐ ఎంత తెలివైనదైనా అదిచ్చే సమాధానాలు ఎప్పుడూ 100% కరెక్ట్ కాకపోవచ్చు. కొన్నిసార్లు అది తప్పులను కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. హాలుసినేషన్స్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి తప్పులను పట్టుకోవాలంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్ లాంటి బేసిక్స్ మీద పట్టుండటం తప్పనిసరి. మనం అడిగిన ప్రశ్నకు ఏఐ ఆ డేటాను ఎలా ప్రాసెస్ చేసిందో అర్థం చేసుకోవాలంటే ఈ కోర్ స్కిల్స్ ఉండాల్సిందే. అంటే ఏఐ సాఫ్ట్వేర్ను గుడ్డిగా నమ్మలేమన్నమాట. అస్సలు నమ్మలేం. మరి ఈ టెక్నాలజీ యుగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవాళ్లు ఈ అత్యాధునిక ఏఐ టూల్స్తో పాటు ఆ బేసిక్స్ను ఎలా బ్యాలెన్స్ చేస్తూ నేర్చుకోవాలి? అక్కడే సరైన శిక్షణ అవసరం వస్తోంది. ఉదాహరణకు నరేష్ ఐటీ లాంటి సంస్థలు అందించే డేటా అనలిటిక్స్ విత్ ఏఐ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. రైట్. వాళ్ళు కేవలం థియరీ చెప్పి వదిలేయరు. మనం కొత్తగా పైథాన్ నేర్చుకునేటప్పుడు రాత్రి 2 గంటలకు ఒక చిన్న ఎర్రర్ వస్తే బుర్ర పాడవుతుంది గదా. అవును, ఫ్రస్ట్రేషన్ వచ్చి ప్రాక్టీస్ ఆపేస్తాం అప్పుడే. కరెక్ట్. అప్పుడు ప్రాక్టీస్ ఆగిపోకుండా ఉండటానికి వాళ్ళిచ్చే 24 గంటల సపోర్ట్, అలాగే రియల్ టైం ప్రాజెక్ట్స్ చాలా ముఖ్యం. ఏఐ తయారు చేసే మెస్సీ డేటాను ఎలా క్లీన్ చేయాలో వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, ఇండస్ట్రీ సినారియోస్ కూడా కవర్ చేస్తారన్నమాట. అవును, వాస్తవ పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పిస్తారు. ఈ అప్రోచ్ వల్ల విద్యార్థులు ఇండస్ట్రీకి పూర్తిగా సిద్ధమవుతారు. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ అంటే, మనం ఒక అత్యాధునికమైన స్మార్ట్ హోమ్ కట్టాలనుకున్నా సరే దానికి కింద ఉండే పునాది గట్టిగా ఉండాలన్నమాట, అవునా? ఖచ్చితంగా. ఆ స్మార్ట్ హోమ్ వైరింగ్ సరిగ్గా లేకపోతే ఏఐ లైట్స్ ఆన్ చేయబోయి తలుపులు లాక్ చేస్తుంది. హాహా, అది నిజమే. ఆ వైరింగే మీ పైథాన్, ఎస్క్యూఎల్ బేసిక్స్. ఆ పునాది సరిగ్గా ఉన్నప్పుడే ఏఐ ఇచ్చే ఫలితాలను మనం సరైన వ్యాపార అవసరాలకు వాడుకోగలం. మనం డేటాను ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈ ఏఐ మనకు ఒక అద్భుతమైన అసిస్టెంట్లా మారుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పాయింట్. చిందరవందరగా ఉన్న డేటా దగ్గరి నుండి ఏఐ సహాయంతో జాబ్ రెడీ స్కిల్స్ సంపాదించే వరకు జరిగిన ఈ పరిణామం నిజంగా అద్భుతం. అవును. ముఖ్యంగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్లందరికీ ఈ మార్పులను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. అయితే ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పండి. ఇప్పుడు ఏఐ డెసిషన్ ఇంటెలిజెన్స్ ద్వారా సొంతంగా వ్యాపార నిర్ణయాలు తీసుకునే స్థాయికి డెవలప్ అవుతుంది కదా. అవును, చాలా వేగంగా. ఒకవేళ ఏఐ సొంతంగా ఆలోచించి తీసుకున్న ఏదైనా ఒక నిర్ణయం వల్ల వ్యాపారంలో భారీ నష్టమొస్తే
అప్పుడు నైతిక బాధ్యత ఎవరిది? ఆ ఏఐ ప్లాట్ఫామ్ను తయారు చేసిన వాళ్ళదా? లేక ఆ నిర్ణయాన్ని గుడ్డిగా ఆమోదించిన మనిషిదా? అదొక చాలా పెద్ద ప్రశ్న. అవును, ఇది నిజంగా అందరూ సొంతంగా ఆలోచించాల్సిన విషయం.